ఎండల్లో ఆరోగ్యానికి ఏది బెటర్? కొబ్బరి నీళ్లు వర్సెస్ చెరకు రసం. వేసవి తాపానికి చాలా మంది తరచుగా కొబ్బరి నీళ్లు, చెరకు రసం తాగుతూ సేద తీరుతుంటారు. వేసవిలో ఈ రెండూ చాలా ఫేమస్. ఆరోగ్యం పరంగానే కాదు, రుచి పరంగా కూడా ఈ రెండూ భలేగా ఉంటాయి. అందుకే ఇవి రెండూ తాగి ఆనందించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కానీ వీటిలో ఏది మంచిది అనే ప్రశ్న తలెత్తితే మాత్రం మన శరీరానికి ఎక్కువ ప్రయోజనాలను అందించేది నిస్సందేహంగా కొబ్బరి నీళ్లు. అయితే వేసవి దాహం తీర్చడంలో ఈ రెండింటిలో ఏది మంచిదో నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం. కొబ్బరి నీళ్ల ఆరోగ్య ప్రయోజనాలు ఇవే. కొబ్బరి నీళ్లు హైడ్రేట్ చేయడానికి సహాయపడటమే కాకుండా ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఎక్కువగా చెమట పట్టేవారు కొబ్బరి నీళ్లు క్రమం తప్పకుండా తాగాలి. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది సోడియంను తటస్థీకరిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది తక్కువ కేలరీలు కలిగిన పానీయం. దాహం వేసినప్పుడు త్రాగడానికి మంచి ఎంపిక. ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచి ఎంపిక. కొబ్బరి నీళ్లలో ఆమ్లతను సమతుల్యం చేసే బయోయాక్టివ్ ఎంజైమ్లు ఉంటాయి. దీనిలోని లారిక్ ఆమ్లం యాంటీమైక్రోబేల్ గా పనిచేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కొబ్బరి నీళ్లు చాలా మంచిది. ఇది రక్తంలో గ్లూకోజ్ను తగ్గించడం ద్వారా మధుమేహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలోని విటమిన్లు సి, ఈ చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా చేసి కాలుష్యం నుండి రక్షిస్తాయి. కణ నష్టాన్ని నివారిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా కూడా ఉంచుతుంది. చెరకు జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు. చెరకు రసంలో పొటాషియం శాతం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. చెరకు రసంలో యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. అలాగే తెల్ల రక్త కణాల కార్యకలాపాలను పెంచుతాయి. ఈ పానీయం ఎముకలను బలపరుస్తుంది. బోను ఎముకల వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కీమోథెరపీ చికిత్స సమయంలో చెరకు రసం పొటాషియం, సోడియం వంటి ద్రవాలు, ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. ఇది నిర్జలీకరణాన్ని నివారించడానికి, శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. చెరకు రసం మెగ్నీషియంను అందిస్తుంది. ఇది రక్త నాళాలను సడలించడానికి సహాయపడుతుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు, చెరకు రసం ఏది బెటర్? చెరకు రసంలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. మీకు డయాబెటిస్ ఉంటే చెరకు రసాన్ని నివారించడం మంచిది. బదులుగా కొబ్బరి నీళ్లు సురక్షితమైన ఎంపిక. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారైతే కొబ్బరి నీళ్లు తాగే ముందు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.